మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము 1వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. నీవు వృద్ధి పొందుదువు, ధైర్యం తెచ్చుకుని బలముగా ఉండుము, భయపడకము, దిగులు పడకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, నువ్వు ఎప్పుడు కూడా వృద్ధిలోనే ఉంటావు, అభివృద్ధిలోకి ఉంటావు, మరి ఆశీర్వాదాలు పొందుకుంటూనే ఉంటావు అని దేవుడు నీకు ఈ వాగ్దానం ద్వారా హెచ్చరిస్తున్నాడు అనమాట అండి. మరి నేను వృద్ధిలోనికి రాను, నేను బలహీనరాలని, మరి నా సమస్యలు ఎలాగా అని నువ్వు అనుకోకూడదు. మరి ధైర్యంగా ఉండమంటున్నాడు, బలము కలిగి ఉండమంటున్నాడు, ఆత్మీయ బలము. మరి భయపడొద్దు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం మొదటి జామున నీకు ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క మహాకృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు, నీ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు, నీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. అది ఎలాగంటే నువ్వు ఆయనకు లోబడి ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు, బైబిల్ భాగాలు చదువుకుంటూ, వాక్య భాగాలు చదువుకుంటూ, అందరికీ షేర్ చేస్తూ, అందరితోనూ నువ్వు పంచుకుంటూ, దేవుని మాటలను నువ్వు పంచుకుంటూ అలా చేసినట్లయితే నేను ఎంతగానో వృద్ధిలోనికి తీసుకొస్తానని మాట ఇస్తున్నాడు అనమాట అండి. అందుకే చెప్తున్నాడు, భయపడొద్దు, దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండని మాట ఇస్తున్నాడు అనమాట అండి. ఇలా నువ్వు చేసినట్లయితే మరి దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తానని అంటున్నాడు, మరి ఎంతగానో దీవిస్తానని అంటున్నాడు. నిన్నే కాదు, నీ బిడ్డల్ని, నీ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు. ఏ విషయంలోనూ కూడా భయపడొద్దు అంటున్నాడు, కృంగిపోవద్దు అంటున్నాడు, బలహీనం అయిపోవద్దు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకుని బలం కలిగి ఉండమంటున్నాడు. అలాంటి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాటలు దేవుడు మనకి ఇస్తున్నాడంటే మరి దేవుని యొక్క మహాకృపని నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు వాళ్ళు చూస్తారు, పంపిన వారు చూస్తారనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం ఈ దినమంతా కూడా మనసులో పెట్టుకుని ధ్యానించుకుంటూ నువ్వు ఏ పని చేసినప్పటికీ ఆ పనిలో నీకు అభివృద్ధి కలుగుతుంది, కానీ మరి హాని కలగదనమాట అండి. మరి అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు ఈ దినమంతా మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.